వీటిని రుద్రాక్ష అని ఎందుకు పిలుస్తున్నారు? ఇవి ఏ చెట్టుకు కాస్తాయి? ఇవి ఎలా ఉంటాయి? అనే వాటి మీద నాకు తెలిసిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రుద్రాక్ష అంటేనే దేవదేవుడైన పరమేశ్వరుని స్వరూపం అనేసి హిందువులు నమ్ముతారు. అలానే చాలా పవిత్రంగా భావిస్తారు. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపంగా స్వీకరిస్తారనమాట రుద్రాక్షలని. రుద్రాక్ష అంటేనే శివుడి కన్నుల నుండి జాలువారిన నీటి బిందువులు భూమికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవని అంటారు. అలాంటి వృక్షాలకి కాసిన కాయలనే రుద్రాక్షలుగా పిలుస్తున్నారనమాట. రుద్రాక్ష అంటేనే మ్యాగ్నోలియా ఫైటాకి చెందిన చెట్టు. ఈ చెట్టుకి కాసిన కాయలనే రుద్రాక్ష అనేసి పిలుస్తున్నారనమాట. నేను అరుణాచలం వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ చేసే టైంలో అయితే ఇలా రియలిస్టిక్గా చెట్టుకున్న రుద్రాక్ష కాయలను అయితే చూశాను. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.